నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం. వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్ర సమర యోధులతో సందడిగా మారిన లోక్ భవన్. రాష్ట్ర అభివృద్ధికి కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. పార్టీ నేతలు అలకవీడి ఐక్యంగా పనిచేయాలని పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రశంసలు. ప్రపంచ జీడీపీలో 25% వాటా ఉన్న ఈ డీల్తో ఇరుపక్షాలకు భారీ అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజ్యాంగ అధిపతులు, పరిపాలన, న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరడంతో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ అనేది సొంతిల్లు వంటిదని, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిదని అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి తగిన సమయం కేటాయించాలని సూచించారు. మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేక సార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు. మళ్ళీ అడిగా. కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మన జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. కార్యకర్తలే అధినేత, రెండోది యువగలం, పేదల సేవల్లో సామాజిక న్యాయం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, తెలుగు జాతి విశ్వఖ్యాతి. మన పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ 6 శాసనాలు మన గుండెల్లో పెట్టుకొని తీసుకోండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, పార్టీ కోసం నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్టీ శాశ్వతం. నా ఆఫీసు కూడా చెప్పా, మొన్న ఒక విషయంలో వచ్చి, సార్ కొంచెం టైం ఇవ్వాలి, మీరు వారానికి ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఈ వారం కుదరకపోవచ్చు, ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఉందంటే వాళ్ళకి ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా సొంతలు, ప్రభుత్వం అనేది నా కిరాయి ఇల్లు, ఇది గుర్తుపెట్టుకోండి మనసులో, దాని తర్వాత మీరు మీటింగ్లు పెడితే అర్థమవుతుందని చెప్పా. వాళ్ళే వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్కి తప్పనిసరిగా మనం వెళ్ళాలి సార్ అని చెప్పారు. ఇది నేను ఆ మంత్రులందరూ కూడా చెప్పా, ఎమ్మెల్యేలందరితో కూడా మేము చర్చించాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఒత్తిడి ఉన్నా కంపల్సరీ వారానికి ఒక రోజు ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప నగరంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టారు. 7 రోడ్స్ వద్ద వారు ఆందోళన నిర్వహించగా కడప నగరంలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్యాంకులలో పనిచేసిన ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. మేము 2015లో ఎంఓ చేసుకున్నాము. గవర్నమెంట్ ఐబీఏ డిఎఫ్ఎస్ అందరూ ఒప్పుకున్నారు 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేద్దామని. ఇది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దీనికి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినా, డిఎఫ్ఎస్ కానీ తర్వాత ఐబీఏ కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గవర్నమెంట్ చీమ కొట్టినట్టుగా లేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు స్ట్రైకులు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి 5 డేస్ బ్యాంకింగ్ ఇమ్మీడియట్గా ఇంట్రొడ్యూస్ చేయాలని మేము కోరుతున్నాము. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్తో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ బ్యాంకింగ్ అంటే ఎందుకు గవర్నమెంట్కి ఇంత చిన్న చూపు? మేమేమో తర్వాత దీంట్లో డిమాండేషన్లో చేశాము, కరోనాలో చేశాము. బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎంత పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా మేము ఫైనాన్షియల్ సెక్టర్లో మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని మేము వీఆర్ స్ట్రాంగ్లీ డిమాండ్. బైపార్టెడ్ సెటిల్మెంట్ మార్చి 24లో ఏదైతే సంతకాలు పెట్టుకున్నారో, సో వాటిలో ఉన్నటువంటి అంశాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడమే ప్రధాన కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి బ్యాంక్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి పిఎల్ఐ కానీ, 5 డే బ్యాంకింగ్ కానీ, సో ఏవైతే ఇతరత ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవడం, పెన్షన్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు సమ్మెలోకి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా వెళ్తారని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఒక్క రోజులో స్టార్ట్ అనేది కాదు. గతంలో ఎన్నో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మనకి ఊరిస్తూ 3 ఇయర్స్ నుంచి మనకి పెండింగ్ పెట్టిన ఇష్యూ. సో ఎన్నో ఎజెండాలతో పాటు మనము కేవలం మన బ్యాంకర్స్కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్తోనూ కంప్లీట్ మన దేశం మీద భక్తితోనూ ప్లస్ ఇంట్రెస్ట్తోనూ మనం ఏదైతే అజిటేషన్లో పాయింట్స్ అజెండాగా తీసుకొని గతంలో మనం పెట్టామో వాటన్నిటిలో సగం కూడా మనకు నెరవేర్చిన పరిస్థితి ఈరోజు ఉంది. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉండేటువంటి చాలా ఫీల్డ్స్లో 5 డే బ్యాంకింగ్ దేశం ప్రపంచం మొత్తం 4 రోజుల 10 దినాల కోసం పాకులాడుతూ అటువైపుగా అడుగులేస్తున్న పరిస్థితిలో కేవలం 5 డే బ్యాంకింగ్ కూడా సాధించుకోవడానికి ఆల్రెడీ ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి కూడా ఇంతగా మనం లాబింగ్ కానీ ఇంత అజిటేషన్ కోసం వెయిట్ చేయడం కానీ చేయించడం అనేది ఏమాత్రం సబబు కాదు. అట్లీస్ట్ ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ మేల్కొని ఐబీఏ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఈ ఇష్యూని. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద
ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎస్పీ రీజనల్ సెక్రటరీ రామచంద్రయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని, వారానికి 5 రోజుల పని దినాలను గతంలో అంగీకరించారని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. చేస్తే వాళ్ళకి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ తెలియదు. ఇంతకుముందు ఏటీఎంస్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళు అందరు నేర్చుకున్నారు. ఇదే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఈ 5 రోజులు 10 దినాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన దేశానికి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ కూడా, ప్రజలు కూడా తెచ్చుకొని ఆ డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తారు. దానికి ఈ 5 డేస్ బ్యాంకింగ్ అనేది ముఖ్యంగా మనం అమలు చేస్తే వాళ్ళకి కూడా అది అలవాటు పడుతుంది. దేశానికి కూడా డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈరోజు మా యూపీ తరఫున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి మా కోరికలు నెరవేరుతాయని చెప్పి అటు గవర్నమెంట్ని మేము హృదయపూర్వకంగా మా కోరికలు తీర్చాలని మీ తరఫున వాళ్ళని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ 5 డే బ్యాంకింగ్ అని చెప్పి రికమెండ్ చేసిందో అది గవర్నమెంట్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని బ్యాంక్ సంఘాల ఉద్యోగులు కలిసి పోరాడుతున్నాం ఈరోజు. ఈ 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో ఒక సంతృప్తి, నెక్స్ట్ వాళ్ళు తర్వాత పనిచేయడానికి అంటే పబ్లిక్కి వర్క్ చేయడానికి కానీ బ్యాంక్కి కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ కూడా చాలా తగ్గి ఎంప్లాయీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ఈఎఫ్బియు తరఫున కోరడం జరుగుతుంది. మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ని ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. దానివల్ల ఏంటంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మేము మెయింటైన్ చేయగలము. స్ట్రెస్ అనేది మాకు చాలా వరకు అంటే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ కూడా దానివల్ల సఫర్ అయితే అవ్వరు. ఎందువల్ల అంటే దానికి ఆల్టర్నేట్ డిజిటల్ బ్యాంకింగ్ అవన్నీ వచ్చినాయి. అది మేము ధైర్యంగా చెప్పగలము. మేము 5 డేస్ బ్యాంకింగ్ చేయడం వల్ల వర్క్ ప్రెషర్ తగ్గి ప్రొడక్టివిటీ అనేది మేము బాగా ఇంక్రీజ్ చేయగలుగుతాము. దానివల్ల గవర్నమెంట్కి మా తరఫున మేము అడిగే డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అనేది మేము అడుగుతున్నాము. తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ జీవీఎంసీ వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టపరమైన హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి అదానీ, అంబానీలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి దేశ స్వతంత్రం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడకపోతే దీర్ఘకాలిక పోరాటం నిర్వహిస్తారని హెచ్చరించారు. సమ్మె బ్యాలెట్ చేసిస్తాం. సమ్మె బ్యాలెట్ లో 50% వస్తే ఇప్పుడు నోటీస్ ఇవ్వచ్చు. సమ్మెలో 90% సమ్మె అంగీకరిస్తేనే 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వమంటున్నారు. ఒకవేళ 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే లేబర్ డిపార్ట్మెంట్ కన్సిడరేషన్ ఇస్తే సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్తారు. ఆ కన్సిడరేషన్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ లోపల సమ్మె నోటీసు ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా సమ్మె చేస్తే ఆ జనరల్ సెక్రటరీకి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా ఇస్తారట. ఈ రోజు రూపాయలు ఖర్చు చేస్తారట. అది మనకి ఇచ్చే బహుమానం కొన్ని రూపంగా. కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు మీరందరూ చదువుకున్న వారు, విద్యావంతులు ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆటలు కొనసాగేమని ఈవేళ ప్రత్యక్షంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు చూపించారు. భవిష్యత్తులో కూడా అందరం ట్రేడ్ యూనియన్ సంఘాలు, బ్యాంకింగ్ సంఘాలు అందరం కలిపి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాకి భవిష్యత్తులో బుద్ధి చెప్పబోతున్నామని, వారి తీవ్రమైన చర్యలు ఆపకపోతే ఉద్యోగం భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఏఐటీసీ బ్యాంకింగ్ ఉద్యోగుల సమస్యలు వెనక ఎప్పుడు ఏఐటీసీ వెనకాలే ఉంటుందని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.